హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న దీప మెడలో తాళి తెంచిన తర్వాత దీపకు సారీ చెప్దు అని సుమిత్ర అంటే నేను చచ్చిన ఆ పని చేయనని అంటుంది. ఇక వెంటనే దశరథ్, సుమిత్ర, శివనారాయణ ముగ్గురు కూడా కాంచన ఇంటికైతే దీపక్ సారీ చెప్పడానికి వస్తారు. అప్పటికే కాంచన అయితే చాలా మండిపడిపోతూ ఉంటుంది. ఇంతలోనే వచ్చి నీ ఆవేశంలో అర్థం ఉంది, కానీ నా కూతురికి తెలియక అలా చేసింది అని చెప్తే నువ్వు వచ్చి సర్ది చెప్తున్నావు, సమాధానం చెప్తున్నావేంటి? అసలు నీ కూతుర్ని తీసుకొచ్చావా? మొహం చల్లక బయటే ఉండిపోయిందా? లోపలికి రమ్మను. అసలు నా కోడలు తాళి మీద ఎందుకు చేయవేసిందో నేనే అడుగుతాను అని అంటే నా కూతురు రాలేదు వదినా అని అంటుంది. ఇక అక్కడ చాలాసేపు డిస్కషన్ అయితే జరిగిన తర్వాత సుమిత్ర అయితే 2 చేతులు జోడించి మరి నా కూతురు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించు వదినా, ఇలా జరుగుండాల్సింది కాదు అని అయితే చెప్తుంది సుమిత్ర. అప్పుడే అక్కడ కార్తీక్ వచ్చి ఎందుకు క్షమిస్తాం, క్షమించండి అన్న ఒక్క మాటతో ఇదంతా పోతుంది అనుకుంటున్నారా? నీ కూతురు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? అసలు ఇది సారీ చెప్తే పోయేంత చిన్న విషయం అయితే కాదు అంటే అయితే ఏం చేయాలని అడుగుతారు శివనారాయణ. ఏం అడిగినా చేస్తారా, ఏం చెప్పినా వింటారా అని అడుగుతాడు కార్తీక్. అలాగే వింటామని దశరథ్ చెప్తాడు. అప్పుడే సుమిత్రను అడిగితే అందరిది ఒకటే మాట అని చెప్తుంది. అయితే అదేంటో చెప్పు అని శివనారాయణ అడిగితే ఇప్పుడు కాదు, రేపు మీ ఇంట్లో చెప్తాను అని చెప్తే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో జ్యోత్స్న హాల్లోనే అటు ఇటు తిరుగుతూ అసలు వెళ్ళిన వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ, ఇంతకీ దీపక వీళ్ళు దగ్గరే వస్తారా ఏంటి, దీప మీద మమ్మీకి కోపం పూర్తిగా పోతుందా, ఏం నేను ఇలా చేశానని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ముగ్గురు రాగానే ఏం జరిగింది అక్కడ అని పారిజాతం అడిగితే ఇదంతా నువ్వు చేసిందే, అసలు నువ్వే జ్యోత్స్నని ఇలా తయారు చేసావు అని శివనారాయణ అనేసరికి ఈ ముసలాడికి రోజు రోజుకి ఎక్కువైపోతుంది, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇదంతా ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇంతలోని దశరథ్ జ్యోత్స్నను చూస్తూ చాలా కోపంగా ఏంటలా చూస్తున్నావు, ఇదంతా నువ్వు చేసిన ఘనకార్యమే, నీ వల్లనే అనవసరంగా మాటలు పడాల్సిన పరిస్థితి వస్తోంది మాకు, ఒక్క పని చేసే ముందు వెనక ఆలోచించుకునే అవసరం లేదా జ్యోత్స్న, నువ్వెంత బుద్ధి తక్కువ పని చేసావో తెలుసా? అసలు మేము సారీ చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కార్తీక్ ఏదో కండిషన్ పెట్టాడు, ఆ కండిషన్కి ఒప్పుకోవాలని చెప్పాడు అని అంటే ఏంటా కండిషన్ అని అడుగుతుంది జ్యోత్స్న. రేపు ఇక్కడే చెప్తా అన్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు లోపలికి. ఇక జ్యోత్స్న అయితే చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఇంతకీ బావ ఏ కండిషన్ పెట్టబోతున్నాడు అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతట్లోనే ఆ మరుసటి రోజు ఉదయం దీప, కార్తీక్ వాళ్ళతో పాటు కాంచన, అనసూయ కూడా శివనారాయణ ఇంటికైతే వస్తారు. ఇంతకీ కార్తీక్ పెట్టబోయే కండిషన్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూడా శివనారాయణ వాళ్ళంతా కూడా హాల్లోనే ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళ కోసం. ఇక జ్యోత్స్నకైతే చాలా టెన్షన్గా ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ వాళ్ళు వచ్చాక శివనారాయణ కార్తీక్ని అడుగుతారు, ఏంటో చెప్పు, నువ్వు ఏదో కండిషన్ అన్నావు కదా, అదేంటో చెప్పు అని అడిగితే జ్యోత్స్న వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న అసలు ఏంటిదంతా, నేనేదో కోపంలో అనుకోకుండా అలా చేశాను, కానీ మా నాన్న, అమ్మ, అలాగే మా తాత కూడా దిగి వచ్చి మీ ఇంటికి సారీ చెప్పడానికి వస్తే అంతటితో సరిపెట్టుకోకుండా మళ్ళీ మీకు వేరే కండిషన్స్ కూడా ఉన్నాయా అనేసరికి జ్యోత్స్న ఇక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, చాలా ఎక్కువ పనులు చేసావు, చాలు నోర్మోయ్ అని గట్టిగా గసురుతారు శివనారాయణ. అప్పుడే కార్తీక్ తన మనసులో ఈరోజు నీ పొగరంతా దిగబోతోంది, కంగారు పడద్దు అని అనుకుంటూ ఉంటాడు. బావ ఏం కండిషన్ పెట్టబోతున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది దీప. అదేంటో చెప్పు కార్తీక్ అని అడుగుతాడు దశరథ్. చెప్తాను సార్, కాకపోతే ముందు ఓ మాట, మీరు అన్న మాట మీదే ఉంటామని నిన్న చెప్పారు, అదే మాట మీద ఉన్నారా? ఏం అడిగినా ఇస్తా అన్నారు అని అంటే అన్న మాట తప్పడం మా ఇంట వంట లేదు, ఈ శివనారాయణ కుటుంబానికే లేదు, ఏం కావాలో అడుగు అని అంటే చెప్పాక కాదనకూడదు మరి అని అంటాడు కార్తీక్. అదేంటో చెప్పరా ముందు అని అంటాడు దశరథ్. అప్పుడే కార్తీక్ నిన్న జ్యోత్స్న చేసింది ఏమీ చిన్న పని కాదు, అసలు ఇప్పటికైనా నేను చేసే ఈ పనితో అయినా జ్యోత్స్నకి బుద్ధొస్తుందని ఇలా చేస్తున్నాను. అదేంటంటే జ్యోత్స్న దీప కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి అని అడుగుతాడు. దాంతో స్టన్ అవుతారు అందరూ. అప్పుడే జ్యోత్స్న ఏంటి, నేను దీప కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలా, నెవర్ అని అంటుంది. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, అందుకే ముందే మీ తాతయ్య గారి దగ్గర నుంచి మాట తీసుకున్నాను, ఏం చేస్తారో ఆయనే చేస్తారు, ఇంకా అది మీ ఇష్టం పెద్ద సార్ అని అనేసరికి ఇక అయినా జ్యోత్స్న చేసింది కూడా చిన్న పనేం కాదు కదా మామయ్య,
మనం జ్యోత్స్నను వెనకేసుకురావడం తప్పే. మనమే గారాబం చేసి దీన్ని ఇలా చెడగొట్టాం. వెలి జ్యోత్స్న, దీప కాళ్ళపై పడి సారీ చెప్పు. కార్తీక్ అడిగింది చేయాల్సిందే అని సుమిత్ర అంటే, ఏంటి మమ్మీ నువ్వు కూడానా అని అంటే, షడప్, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి చెప్పించేయి అనేసరికి, నేను చెప్పను అని చెప్తుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ, కార్తీక్ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అడిగింది గనక చెయ్యకపోతే నేను వేరే విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత నీ ఇష్టం అని శివనారాయణ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వచ్చి, చూడు జ్యోత్స్న, ఇప్పుడు వాళ్ళు అడిగింది చెయ్యకపోతే మనకే నష్టం అని నాకు అర్థమవుతుంది. ముసలాడు చాలా సీరియస్గా ఉన్నాడు. అసలు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అవసరమా? ముందు ముందు నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అంటే ఇప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే, ఇప్పుడు ఈ చిన్నగా సారీ చెప్తే తప్పేం కాదులే. తప్పనిసరి పరిస్థితుల్లో వసుదేవుడు అంతటి వాళ్ళే గాడిద కాలు పట్టుకున్నట్టు ఇప్పుడు నువ్వు దీప కాలు పట్టుకొని సారీ చెప్తే తప్పేం లేదు, వెళ్ళు అని అంటే, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోత్స్న వెళ్ళి దీప కాళ్ళు పట్టుకొని తనకైతే సారీ చెప్తుంది. అప్పుడే కార్తీక్, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.